లక్షలాది భూసంవత్సరాల క్రితం అద్భుతమైన సైన్స్ నైపుణ్యం ఉండేది. కాంతి వేగం కన్నా వేగంగా వెళ్ళటంలో వాళ్ళు నిష్ణాతులయ్యారు. దానివల్ల ఆకాశిక్ రికార్డులను చూడగలిగిన పద్ధతిలో కూడా వాళ్ళు నిష్ణాతులయ్యారు. ఈ పద్ధతిలో ఆ ప్రత్యేక పరికరం లోపలున్న వ్యక్తి గతంలో జరిగిందంతా కూడా చూడగలుగుతాడు. ఆ ముద్రలు అతని మీద పడి నిజంగా ఆ అనుభవాల్లో జీవించిన అనుభూతిని పొందుతాడు. ఎంతో కాలం క్రితం గడిచిపోయిన ఆ రోజులలో నిజంగా జీవిస్తున్నట్లే వాటిని చూస్తాడు, వింటాడు. అలాగే అతనికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉంటాడు. అతని మెదడు నుంచి ప్రత్యేకమైన కనెక్షన్ నేరుగా ఉండటం వల్ల మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రతినిధులుగా పాల్గొనగలుగుతాం. అతను, మీరు, మనం అందరం కూడా ఈ సమయంలో, ఈ కాలంలో ఏ విధంగానూ ఉండము. ఆ కాలంలోనే కాసేపు జీవిస్తాము. మన ఆలోచనలు, భావాలు, వినికిడి, చూపు అన్నీ కూడా ఆ కాలానికి సరిపడగా మారిపోతాయి. ఇక్కడ ఉన్నట్లుగానే ఆ ఘట్టాలను, ఆ జీవితాన్ని అనుభవిస్తాము. మనం ఇక్కడ ఒక చిన్న నౌకలో జీవితాన్ని గడుపుతున్నాం. ఒక చిన్న పర్యవేక్షక నౌకలో జీవితాన్ని గడుపుతున్నాం. లేదా ఇక్కడ భూగర్భ ప్రయోగశాలలో పనిచేస్తున్నాం. దీనిలో ఉన్న సూత్రాలు ఏమిటో నాకు పూర్తిగా అర్థమైనట్లుగా నేను నటించను. ఈ అంశం గురించి మీలో కొందరికి నాకంటే మరింత బాగా తెలుసు. అందుకే మీరిక్కడున్నారు. వేరే విధులున్న ఇతరులకు నాకన్నా చాలా తక్కువగా తెలుసు. నేను ఇంత వివరాలు చెప్పింది వాళ్ళ కోసం. ప్రాణులంటే మనకు కొంత గౌరవం ఉందని మనం గుర్తుంచుకుందాం. ఈ భూలోకవాసిని మీలో కొందరు ప్రయోగశాలలో మరో జంతువుగా భావించవచ్చు. కానీ తనకు ఫీలింగ్స్ ఉన్నాయని రుజువు చేసుకున్నాడు. అతనికి తెలివితేటలు ఉన్నాయన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇతను భూమి మీద మనకు చాలా విలువైన జీవి. అందుకే అతను ఇక్కడున్నాడు. కొందరు అడిగారు, ఇతన్ని జ్ఞానంతో నింపడం వల్ల ప్రపంచాన్ని ఎలా కాపాడవచ్చు అని. అడ్మిరల్ నాటకీయంగా కొంచెంసేపు మౌనం వహించాడు. నేను సహజంగా ఆయన్ని చూడలేకపోతున్నాను, కానీ నాలాగే మిగిలిన వాళ్ళు కూడా విపరీతమైన టెన్షన్కి గురి అవుతున్నారని అనుకున్నాను. కొంచెం సేపటి తర్వాత ఆయన మాట్లాడసాగాడు. ఈ లోకం చాలా అనారోగ్యంగా ఉంది. అది అనారోగ్యంగా ఉందని మాకు తెలుసు. ఎందుకలా ఉందో మాకు తెలియదు. ఎందుకు ఉందో తెలుసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము. అసలు అనారోగ్య స్థితిలో ఉందని గుర్తించడమే మా మొదటి పని. తాము అనారోగ్యంగా ఉన్నారని ఇక్కడ మానవులకు నచ్చచెప్పడమే మా రెండవ పని. ఆ అనారోగ్యం నుంచి బయటపడాలన్న కోరిక వాళ్ళలో కల్పించడం మా మూడవ పని. ఇంకా నాలుగవది, అసలు ఆ అనారోగ్య తత్వం ఏమిటో, అది ఎలాంటి అనారోగ్యమో సరిగ్గా తెలుసుకోవాలి. ఇక ఐదవది, ఆ అనారోగ్యాన్ని నయం చేసే దానిని రూపొందించాలి. ఆరవది, ఆ హీల్ చేసే దానిని అనుసరించమని మనం మానవులకు నచ్చచెప్పాలి. ఈ అనారోగ్యం ఆరాకి సంబంధించింది. అయినా అది ఎందుకు వచ్చిందో మేము కనుక్కోలేకుండా ఉన్నాము. మరొకరు రావాలి. ఆ మరొకరు ఈ లోకానికి చెందిన వాళ్ళై ఉండకూడదు. ఎందుకంటే గుడ్డివాడు తన సాటివారి అనారోగ్యాన్ని చూడగలడా? ఆ మాటలతో ఉలిక్కిపడ్డాను నేను. ఆ మాటలు వ్యతిరేకంగానూ అలాగే పొసగనివిగానూ అనిపించాయి నాకు. నేను గుడ్డివాడిని. అయినా సరే నన్ను ఈ పనికి ఎంచుకున్నారు. కాదు, నన్ను ఎంచుకోలేదు. నన్ను కేవలం జ్ఞానాన్ని నింపుకోవడానికి మాత్రమే ఎంచుకున్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మరొకరు పని చేయగలగడానికే ఈ జ్ఞానం, అడ్మిరల్ చెప్పసాగాడు. మన భూలోకవాసిని మనం సిద్ధం చేశాక ఇతనితో మన పని అయిపోయిన తర్వాత ఇతనిని ఒక చోట దింపుతాము. అక్కడ ఇతను తన కాలమాన ప్రకారం సుదీర్ఘ జీవితాన్ని గడుపుతాడు. తన దగ్గర ఉన్న విశ్వ జ్ఞానాన్ని అందించే వరకు ఇతను చనిపోలేడు. ఒంటరితనంలో ఒంటరి బ్రతుకు బ్రతికినందుకు ఇతనికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ప్రపంచం కోసం తానెంతో చేస్తున్నాడన్న జ్ఞానం పొందుతాడు. అయితే ఇప్పుడు ఒకసారి ఇతని ఆరోగ్య స్థితి ఎలా ఉందో చివరిసారిగా చెక్ చేద్దాం. తర్వాత ఇంకా మొదలు పెడదాం. మనుషులు గబగబా అటు ఇటు కదులుతున్న చప్పులు వినిపించాయి. నా టేబుల్ను పట్టుకొని పైకి లేపి ముందుకు కదిలించారు. అలా నన్ను కదిలించేటప్పుడు వచ్చే గాజు శబ్దాలు, లోహపు శబ్దాలు నాకు ఇప్పుడు అలవాటైపోయాయి. సర్జన్ జనరల్ నా దగ్గరికి వచ్చి, ఎలా ఉంది నీకిప్పుడు అని రహస్యంగా అడిగారు. నేను ఎలా ఉన్నానో, ఎక్కడున్నానో నాకే తెలియదు. అందుకే ఇక్కడ విన్నవేమీ కూడా నా పరిస్థితిని మెరుగుపరచలేదు. కానీ నాకు ఎప్పటికీ కంటి చూపు ఉండదా?
మరోసారి నాకు కంటి చూపుని ఇవ్వకపోతే ఈ అద్భుతాలను నేను ఎలా అనుభవించగలను అని అన్నాను. రిలాక్స్ అవ్వు, అంతా సవ్యంగానే జరుగుతుంది. చూడవలసిన సమయానికి చూడవలసిన విధంగా చూస్తావు అన్నారు ఓదార్పుగా. ఎవరో అతని దగ్గరికి వచ్చి ఏదో అన్నారు. ఆ తర్వాత అతను తిరిగి నాతో అన్నాడు, జరగబోయేది ఏమిటో చెబుతాను. వైర్లతో తయారు చేసిన టోపీలా ఉన్నదానిని నీ తలకు పెడతాము. నువ్వు దానికి అలవాటు పడే వరకు నీకు అది చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. వైర్లతో అల్లిన చెప్పులు లాంటివి నీ పాదాలకు తొడుగుతాము. నీ చేతుల నుంచి వైర్లు ఎలాగూ అమర్చేసి ఉన్నాం కాబట్టి నీకు మొట్టమొదట విచిత్రమైన ఇబ్బందికరమైన కితకితల ఫీలింగ్ కలుగుతుంది. కానీ అది ఎక్కువసేపు ఉండదు. ఆ తర్వాత నీకు భౌతికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. నువ్వు నిశ్చింతంగా ఉండు. మా అందరికీ కూడా ఇది ఎంతో ముఖ్యం. దీనిని గొప్పగా విజయవంతం చేయాలని మా అందరి కోరిక. ఈ ప్రయత్నం ఫెయిల్ అయితే ఎంతో నష్టం. అవును, మీ అందరికన్నా నాకే ఎక్కువ నష్టం. నేను నా ప్రాణమే పోగొట్టుకోవాల్సి ఉంటుంది అని గొనుక్కున్నాను. సర్జన్ జనరల్ నిటారుగా నిలబడి వెనుదిరిగిపోయాడు. సార్, ఈ భూలోకవాసిని పరీక్షించడం జరిగింది. అతను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంక ముందుకు కొనసాగడానికి అనుమతి కావాలి అని అన్నాడు అధికారిక స్వరంతో. అనుమతిస్తున్నాను, కానివ్వండి అని అన్నాడు అడ్మిరల్ గంభీరంగా. క్లిక్ మన్న చప్పుడు వినిపించింది. నా మెడ కింద చేతులు వేసి నా తలను పైకి లేపారు. మెత్తటి వైరుతో ఉన్న లోహపు సంచిని నా తల మీదుగా ముఖం మీదుగా దింపి నా గడ్డం కింద ఏదో చేశారు. విచిత్రమైన పేలిన చప్పుళ్ళు లాంటివి 3 వినిపించాయి. నాకు ఆ లోహపు సంచి నా తల ముఖం మీద బిగుసుకుంది. నా మెడ చుట్టూ కూడా దానిని కట్టేశారు. చేతులు తీసేసుకున్నారు వెనక్కి. మరికొందరు నా పాదాల దగ్గరికి వెళ్ళారు. బంకగా ఉండి కంపు కొడుతున్న ద్రవాన్ని నా పాదాలకు రుద్దారు. మరో 2 లోహపు సంచులను నా పాదాలకు తొడిగారు. నాకు ఇలా కాళ్ళకు ఏవీ తొడుక్కోవటం అలవాటు లేదు. అందుకే అది నిజంగానే నాకు ఇబ్బందిగా ఉంది. అయినా నేనే చేయగలిగింది ఏమీ లేదు కదా. ఏం జరుగుతుందో అన్న ఉత్సుకత, టెన్షన్ ఎక్కువవుతున్నాయి. మాట్లాడుతున్న వృద్ధ సన్యాసి ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. ఇలాగా చెప్తూ కూడా ఆ వృద్ధ సన్యాసి ఒకసారిగా వెనక్కి తూలిపడిపోయాడు. ఒక్క క్షణం ఆ యువ సన్యాసి భయంతో నీలుక్కుపోయాడు. తర్వాత గబుక్కన లేచి ఇలాంటి సందర్భం కోసమే రాతి కింద దాచి ఉంచిన మందును బయటికి లాగి కొన్ని చుక్కల మందును ఆ వృద్ధుని నోట్లో బలవంతంగా పోశాడు. మందు మళ్ళీ జాగ్రత్తగా ఎక్కడ తీశాడో అక్కడ పెట్టేసి ఆయన తలను ఒళ్ళో పెట్టుకొని కణతల దగ్గర మృదువుగా రుద్దాడు. ఆయన నెమ్మదిగా తేరుకున్నాడు. బాగా చేసావురా అబ్బాయి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అన్నాడు ఆ వృద్ధ సన్యాసి. ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, మీకు వేడివేడిగా కొంచెం టీ చేసిస్తానంటూ ఆ యువ సన్యాసి టీ తయారు చేశాడు. చేస్తున్నంతసేపు కూడా ఆలోచనలోనే ఉన్నాడు. ఇదంతా విచిత్రంగా ఉంది. ఇందులో చాలా భాగం తనకు తెలిసిందే కానీ మర్చిపోయినట్లుంది. కల నుంచి మేల్కొన్నట్లు ఉంది. కాకపోతే మేల్కొనే కొద్దీ కల మర్చిపోతాం, కానీ ఈ కల నుంచి మేల్కొనే కొద్దీ కూడా జ్ఞాపకాలు వరదల్లా వచ్చేస్తున్నాయి. టీ త్రాగేసి వృద్ధుడు గుహ లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఆ రాత్రికి. మరునాడు చలిమంట ముందు కూర్చొని ఆ వృద్ధుడు చెప్పసాగాడు. ఆ రాతి మందిరంలో టెన్షన్ తెగ పెరిగిపోయింది అందరికీ. అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడింది నేనే. దానికి కారణం కూడా ఉంది. రిస్క్ అంతా నాకే కదా మరి. తట్టుకోలేకపోయాను ఆ టెన్షన్ను. అడ్మిరల్ ఏదో ఆజ్ఞ జారీ చేశాడు. నా తల దగ్గర ఎవరో టెక్నీషియన్ ఏదో చేశాడు. ఉన్నట్లుండి క్లిక్ మంది. వెంటనే నా శరీరంలో నరక యాతనగా నొప్పులు, నేను వాచిపోయి పేలిపోతానేమో అనేసి అనిపించింది. తట్టుకోలేనంతగా పిండేసినట్లుగా అనిపించింది ఆ బాధ. బాధాకరంగా ఏదో పుట్టుకుని తెగినట్లుగా అనిపించింది. గింగిరాలు తిరుగుతూ, సుళ్ళు తిరుగుతూ అనంతంలోకి పడిపోయాను. ఏదో గుద్దుకుంటున్నట్లు, పగిలిపోతున్నట్లు భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అలా తలక్రిందులుగా సుళ్ళు తిరుగుతూ పడిపోతున్నాను. తర్వాత నేను ఒక పొడవైన నల్లని ఉన్ని గొట్టంలో ఉన్నాను. అది జారిపోనీయకుండా పట్టుకున్నట్లు ఉంది. ఆ గొట్టం పైన ఎర్రటి వెలుగులాగా కనిపించింది. సుళ్ళు తిరగటం ఆగింది. నేను ఇప్పుడు నెమ్మదిగా ఆ కాంతి వైపుకు పైకి సాగుతున్నాను. ఒక్కోసారి జారి పడుతున్నాను, ఒక్కోసారి ఆగుతున్నాను. కానీ ఏదో తట్టుకోలేని ఒత్తిడి నన్ను పైకి తోస్తుంది ఆ దిశగా. ఎంతో కష్టపడుతున్నాను, జంకుతున్నాను, అయినా సాగుతున్నాను. చివరికి ఆ కాంతి దగ్గరికి చేరుకున్నాను. అంతకన్నా ఇంకా ముందుకు సాగలేకపోయాను. ఒక పొర లాంటిది నన్ను అడ్డుకుంటుంది.
అది చర్మమో తెలీదు, మరేమిటో తెలీదు. మాటి మాటికి నన్ను బలవంతంగా దానికేసి నెట్టినట్లు ఉంటుంది. కానీ మాటి మాటికి కూడా ఆ పొర అడ్డుకుంటూనే ఉంటుంది. నాకు బాధ, భయం ఎక్కువయ్యాయి. భయంకరమైన నొప్పి ఒక్కసారిగా లేచింది. చెప్పలేనంత శక్తి నన్ను మాటి మాటికి ఆ ఆటంకానికేసి బాదింది. ఒక పెద్ద శబ్దంతో ఏదో పర్రున చిరిగినట్లు వినిపించింది. పడిపోతున్న ఆ ఆటంకం ద్వారా నేను విపరీతమైన వేగంతో దూసుకుపోయాను. అలా వేగంగా పైకి సాగిపోయాను. ఆ షాక్‌కి నాకు స్పృహ దిమ్మెక్కిపోయి అసలు లే అసలు లేకుండా పోయే వరకు కూడా పోతూనే ఉన్నాను. పడిపోతున్న ఫీలింగ్ క్రమంగా తగ్గిపోయింది. నా మెదడులో ఒక గొంతు వినిపిస్తుంది. లే లే అంటుంది. వికారం అలలు అలలుగా కమ్ముకుంటుంది. అయినా సరే ఆ గొంతు చాలా బలంగా లే లే అనేసి మరీ అంటుంది. చివరికి ఉండబట్టలేక విధి లేక నేను బలవంతంగా కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాను. కాదు. నాకు శరీరమే లేదు. నేను శరీరం లేని ఆత్మగా ఈ ప్రపంచంలో ఎక్కడికి కావాలన్నా తిరిగే స్వేచ్ఛ ఇప్పుడు నాకు ఉంది. ఇది ప్రపంచమా? ఇది ఏ ప్రపంచం? అనేసి చుట్టూ చూశాను. విచిత్రంగా ఉన్నది అదంతా కూడా. దాని ప్రభావం నా మీద పడసాగింది. రంగులన్నీ కూడా తప్పులు తప్పులుగా ఉన్నాయి. గడ్డి ఎర్రగా ఉంది. రాళ్ళు పసుపచ్చగా ఉన్నాయి. ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉంది. ఇద్దరు సూర్యులున్నారు. ఒక సూర్యుడు నీలి, తెలుపు వర్ణాల్లో ఉంటే, రెండో సూర్యుడు కాషాయం రంగులో ఉన్నాడు. మళ్ళీ వాటి తాలూకు నీడలు. ఆ ఇద్దరి సూర్యుల వల్ల ఏర్పడుతున్న నీడలను వర్ణించడానికి వీలు కాదు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, పట్టపగలు ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. అన్ని రంగుల్లోనూ ఉన్నాయి ఆ నక్షత్రాలు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో కూడా ఉన్నాయి. నేను అలవాటు పడిన నక్షత్రాలు చెల్లాచెదురుగా ఉంటాయి ఆకాశంలో. కానీ ఇక్కడ నక్షత్రాలు అలా లేవు. నేల మీద రాళ్ళు ఎంత దగ్గరగా ఉంటాయో ఇక్కడ ఆకాశంలో నక్షత్రాలు అంత దగ్గరగా ఉన్నాయి. ఎక్కడో దూరం నుంచి శబ్దాలు వచ్చాయి. ఎంత ఊహించినా అది సంగీతంలా లేదు. కానీ నిస్సందేహంగా ఆ వినబడుతున్నది సంగీతమే. మళ్ళీ గొంతు వినిపించింది గంభీరంగా. కదులు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో సంకల్పించు అంది. దాంతో ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడికి తేలుతూ వెళ్ళాలి అని నేను సంకల్పించాను. అంతే, అక్కడున్నాను. ఒకే ఎత్తులో పరుచుకొని ఉన్న ఎర్రటి గడ్డి మీద అంచున వంగపువ్వు రంగు, కాషాయ వర్ణాల చెట్లతో ఉన్న అక్కడ యువ బృందం ఒకటి డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళలో కొందరు అదిరిపోయే రంగుల్లో దుస్తుల్లో ఉన్నారు. వాళ్ళలో కొందరు అదిరిపోయే రంగుల దుస్తుల్లో ఉన్నారు. మరికొందరు అసలు బట్టలే వేసుకోలేదు. అయినా ఆ దిగంబరులను చూస్తుంటే ఏమీ అనిపించటం లేదు. వాళ్ళకు ఒకవైపున కాళ్ళున్న ఆసనాల మీద కూర్చొని కొందరు నాకు కొందరు నాకు వర్ణించనలవి గాని వాయిద్యాలను వాయిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న శబ్దాలను వర్ణించటం అసలే అసాధ్యం. స్వరాలన్నీ కూడా తప్పులు తప్పులుగా అనిపిస్తున్నాయి. ఇంకా ఆ లయకు అర్థమే లేదు అనిపించింది నాకు. వాళ్ళ మధ్యకు వెళ్ళు అని ఓ గొంతు శాసిస్తూ వినపడింది.